మనలో ఉన్న మంచిని చూసి మంచిని ఇంకా పెంచి మనల్ని అందులోంచి బయటకు తీయడానికి పనిచేస్తాడండి. అందుకే వాక్యం ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుందండి. ఏ పాత్ర అయినా సరే 1-4 సార్లు కడిగారు అనుకోండి, శుభ్రపడుతుంది. అలాగే దేవుని వాక్యం దినదినము మనం జ్ఞానం చేసుకుంటే ఇవాళ కాకపోతే రేపైనా సరే మనం అంతరంగ శుద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. అందుకే మనం దేవునికి అర్పించబడిన వారి కింద ఉండాలి. శ్రమలు చూసి భయపడకూడదు. శ్రమలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయండి. వస్తాయని ప్రభువే చెప్పారు. నేను లోకాన్ని జయించాను, మీరు కూడా లోకాన్ని జయించండి. ఆయన ఎలా జయించారు లోకాన్ని? ఆయన 33.5 సంవత్సరాలు జీవించారండి. లోకంలోనే ఉన్నారు, మనలాగే శరీరంలోనే ఉన్నారు. ఆయన శరీరాశ ఏది కూడా ఆయన ఇబ్బంది పెట్టలేదు.